వెళ్ళిపోతాం, నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, వాళ్ళే వెళ్ళిపోతారు, ఆ తర్వాత జనరేషన్ వస్తాయి. బట్ మనం మన దేశంలో మన అధికారాన్ని మనం పొందలేము. సో ఈ ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది క్లుప్తంగా ఆర్ఎస్ఎస్ గురించి క్లాస్ పోరాటం వర్గం అని చెప్పచ్చు. భారతదేశంలో సమస్య వచ్చిందంటే ఆర్థిక సమానత్వం వస్తే సామాజిక సమానత్వం వస్తుంది అనేది ఎంతవరకు కరెక్ట్ చూడండి. మీరే అనలైజ్ చేయండి. ఇప్పుడే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని గుళ్ళోకి రానివ్వట్లా. ముర్ము గారిని టెంపుల్లోకి రానివ్వాలి. ఒకటి ఆర్థికంగా బలహీనరాల కాదు. అలానే ఈ మేడం గారికి ముందు ఇంకొక ప్రెసిడెంట్ చేశారు, రాష్ట్రపతి చేశారు, రామ్నాథ్ కోవింద్. అతన్ని టెంపుల్లోకి రానివ్వాల, గుళ్ళోకి రానివ్వాల. అతనే ఉన్న ఆర్థికంగా బలహీనుడా? ఛాన్సే లేదు. ఆ సామాజిక సమస్య వల్లనే అన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయి. సామాజిక సమస్య ఎలాంటిది? నిచ్చెనపెట్టిన లాంటి కుల వ్యవస్థ సమస్య. ఇక్కడ ఈ నిచ్చెనపెట్టిన కుల వ్యవస్థలో అడుగుతున్నటువంటి వాళ్ళు ఎంత టాలెంటెడ్ అయినా, వాళ్ళు వాళ్ళు ఎంత మంచిగా పర్ఫామ్ చేయగలిగినా చివరికి వాడు ఏం చూస్తాడు? నీ క్యాస్ట్ ఏంటి, నువ్వెవరు అని అంటాడు.